ప్రపంచాన్ని ఏలిన దేశం సంపదలోనూ ఆ దేశాన్ని బీట్ చేసేవారు కనుచూపు మేరలో లేరు. కానీ రెండు ప్రపంచ యుద్ధాలు ఆ దేశాన్ని కుదిపేశాయి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. సంపదలన్నీ పోయాయి. తన ఆధ్వర్యంలోని పలు ప్రాంతాలను క్రమంగా కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు కేవలం కొన్ని దీవులకే పరిమితమైంది. నిన్న మొన్నటి వరకు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆ దేశం ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. ఆ దేశాన్ని వెనక్కు నెట్టింది కూడా భారతే. ఇప్పుడు ఆ అగ్రదేశం ఆకలితో అల్లాడిపోతోంది. లక్షల కోట్ల పౌండ్ల రుణాలతో విలువిల్లాడుతోంది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు నింగినంటుతున్నాయి. ఇంతకు ఆ దేశమేది? ఎందుకు ఆ దేశం అంత సంక్షోభంలో కూరుకుపోయింది? గ్రేట్ బ్రిటన్ దివాలా తీస్తుందా? బ్రిటన్ ప్రజల పేదరికానికి కారణమేంటి? ఆకలి కేకలను యూకే అడ్డుకుంటుందా? మొదటి ప్రపంచ యుద్ధం జరగక ముందు వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం ఏది అంటే గ్రేట్ బ్రిటన్ అని ఠక్కున చెప్పేవారు. అయితే ఆ సంపదను బ్రిటన్ స్వయంగా సృష్టించుకోలేదు. వలస దేశాల్లోని సంపదను భారీగా లూటీ చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే బ్రిటన్ అప్పట్లో దోపిడీదారుగా వ్యవహరించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుంది. అయితే నడమంతపు సిరి నడుం మీద పుండు నిలవనీయతన్నది సామెత. ఈ సామెతను అక్షరాలా నిజం చేస్తోంది బ్రిటన్. ఒకప్పుడు లూటీ చేసిన ధనంతో గొప్పలకుపోయిన ఈ దేశం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచానికి ఒకప్పుడు నీతులు చెప్పిన దేశం ఇప్పుడు చతికిలపడుతోంది. ఇల్లైనా దేశమైనా సరైన ఆర్థిక విధానాలు పాటించకపోతే ఏమవుతుందో బ్రిటన్ను చూసి తెలుసుకోవచ్చు. టెక్నికల్ గా ఆర్థిక మాంద్యంలో యునైటెడ్ కింగ్డమ్ కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన డేటా విడుదలైంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏమంత బాగలేదని స్పష్టంగా తెలుస్తోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక నివేదిక విడుదలైంది. యూకే జీడీపీ 0.1% నమోదైంది. మరో రకంగా చెప్పుకోవాలంటే ఆ దేశ జీడీపీ కుంగిపోతోంది. వృద్ధి మందగమనాన్ని సూచిస్తోంది. రెండో త్రైమాసికం ఏప్రిల్-జూన్లో 0 వృద్ధిని నమోదు చేసింది. ఏ దేశమైనా 2 వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు క్షీణిస్తే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్టే లెక్క. యూకే వృద్ధి రేటు 0 నెగిటివ్. బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్టు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే బ్రిటన్ ప్రజలు మాత్రం అధికారికంగా ప్రకటించే వరకు ఆగటం లేదు. ఆల్రెడీ బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్తున్నారు. అభివృద్ధి లేదని, కొత్త ఉద్యోగాలు లేవని, ధరలు పెరిగిపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. అక్టోబర్లో వేతనాలు 7.3% పెరిగాయి. వినడానికి ఇది బాగానే ఉన్నా ద్రవ్యోల్బణం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి వేతనాలను పెంచినా బ్రిటిష్ ఉద్యోగులు మాత్రం సంతోషంగా లేరు. అందుకు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగటమే కారణం. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటితో పాటు ఇతర సంకేతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 1 కోటి మందికి పైగా బ్రిటిషర్లు ఉద్యోగాలు లేక విలవిల్లాడుతున్నారు. అంటే యునైటెడ్ కింగ్డమ్ జనాభాలో 25% మందికి ఉద్యోగాలు లేవన్నమాట. రైలు ఛార్జీలు పెరిగాయి. తాజాగా రైలు ఛార్జీలను 5% పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఛార్జీలు జనవరి నుంచి అమలయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఆందోళనలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని ఒకే ఒక వ్యక్తి నమ్ముతున్నారు. ఇందుకు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆయనకు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై అంత నమ్మకం ఉంది? యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని ఆ దేశ ప్రధాని రిషి సునక్ మాత్రమే నమ్ముతున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశం బ్రిటన్ అని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి బ్రిటన్ ఓ అవకాశమని తనను నమ్మాలన్నారు. యూకే పన్నుల వ్యవస్థ, ఆవిష్కరణల సంస్కృతి, ప్రజల ప్రత్యేకమైన కలయిక ఇక్కడ తప్ప మరెక్కడా లేదని సునక్ చెప్పారు. కొన్ని రోజుల క్రితం లండన్లో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుకి సునక్ హాజరయ్యారు. ఈ సదస్సులో 200కు పైగా సీఈఓలు పాల్గొన్నారు. అయితే ప్రధాని పిలుపుతో వారంతా పెట్టుబడులు పెట్టారా అంటే కొందరు పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. కానీ అయితే బ్రిటన్ వాస్తవ పరిస్థితి మాత్రం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉన్న యూకే పతనం దిశగా పయనిస్తోంది. భూగోళంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్ దివాలా తీస్తోందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ యూరోప్లోని పేద దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ ఒకటని వివరిస్తున్నారు. అయితే వారు ఏ ప్రాతిపదికన విశ్లేషించారు అంటే యూరోప్లో ఫ్రాన్స్, జర్మనీలోని వేతనాలు యూకే కంటే మెరుగ్గా ఉన్నాయి. బ్రిటన్ రుణాలు ఆ దేశ జీడీపీని మించిపోయాయి. ఎప్పుడూ లేనంతగా రుణాలు పెరిగిపోయాయి. కార్మిక శక్తి ఏ ఉత్పత్తిలో వెనుకబడింది. ఈ విషయంలో ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ కంటే బ్రిటన్ వెనుకబడింది.
బ్రిటన్ కార్మికులంతా సోమరిపోతులంటూ 2022లో అప్పటి ప్రధాని లిజ్ ట్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ కార్మికులు సోమరిపోతులన్నది నిజమో కాదో తెలియదు కానీ యునైటెడ్ కింగ్డమ్లో 20 లక్షల మంది ప్రజల్లో నెలలో ఒకరోజు ఆహారం లభించక ఆకలితో అలమటేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారు. 7,60,000 మందికి పైగా ప్రజలు ఫుడ్ బ్యాంకుల్లో దొరికే ఆహారంపై ఆధారపడుతున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్టు వాటి నిర్వాహకులు చెప్తున్నారు. 19 లక్షల మంది చిన్నారులు స్కూళ్లలో ఉచిత భోజనానికి అర్హులుగా బ్రిటన్ గుర్తించింది. మొత్తం యూకేలోని విద్యార్థుల్లో ఆకలితో అలమటిస్తున్న వారు 22.5% ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. కానీ చైల్డ్ ప్రాపర్టీ యాక్షన్ గ్రూప్ సిపిఏజీ ప్రకారం మరో 8 లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నా స్కూళ్లలో ఉచిత భోజనానికి అర్హులుగా గుర్తించలేదని వెల్లడించింది. ఒకవేళ యూకే నుంచి లండన్ ని తొలగిస్తే మాత్రం మిసిసిపి కంటే దారుణమైన పేదరికంలో బ్రిటన్ వెళ్లిపోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. మిసిసిపి అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రం. రుణాల కారణంగా 5వ సంపన్న దేశంగా ఉన్న బ్రిటన్ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. తాను పాలించిన దేశమే ఇప్పుడు బ్రిటన్ ని వెనక్కి నెట్టింది. అది మరేదో దేశం కాదు, భారతే. సంపన్న ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. బ్రిటన్లో చాలా మంది ఆదాయం పడిపోయింది. తక్కువ వేతనాలు, అస్థిరమైన సామాజిక భద్రతా వ్యవస్థ, పెరుగుతున్న ఇంటి అద్దెలు, చమురు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరగటమే కారణంగా నిపుణులు వివరిస్తున్నారు. ప్రధానంగా భవిష్యత్తుపై బ్రిటిషర్లలో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. జీవన వ్యయాలు సగం వేతనం కంటే చాలా వేగంగా బ్రిటన్లో పెరుగుతోంది. ఇది కూడా ఆకలి కేకలకు ఓ కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. పెరుగుతున్న అప్పులు బ్రిటిషర్లను పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. గత్యంతరం లేక ఆహార బ్యాంకులపై ప్రజలు ఆధారపడుతున్నారు. మరోవైపు ఆహార ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది నిత్యావసర ధరలు 19.1% పెరిగాయి. బ్రెడ్, చీజ్, పాలు వంటి నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అగ్రదేశాల ఆర్థిక బలాన్ని ఎలా అంచనా వేస్తారు అంటే సంక్షోభ సమయంలో నిర్వహణ నైపుణ్యాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ బలాబలాలను నిర్ధారిస్తారు. సంక్షోభం వస్తే ఒంటరిగా గట్టెక్కుతుందా లేక ఇతరుల సాయం తీసుకుంటుందా అనేది ఇందులో కీలకం. అయితే యునైటెడ్ కింగ్డమ్ ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలదా అంటే లేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ బ్రిటన్కు సందేహం ఉంది. 2016లోనే మార్క్ కార్నీ ఓ ప్రకటన చేశారు. అతడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్, అంటే యూకే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నమాట. బ్రెగ్జిట్ బ్రిటన్ సంక్షోభాన్ని ఆయన ప్రస్తావించారు. సెప్టెంబర్ చివరి నాటికి యూకే రుణాలు మొత్తం 2,60,000 కోట్ల పౌండ్లు. ఆ దేశ జీడీపీలో ఇది 85.4% అన్నమాట. ఈ అప్పుల నుంచి కోలుకోవాలంటే బ్రిటన్ ఇతరుల సాయం తీసుకోవాలని మార్క్ కార్నీ తేల్చి చెప్పారు. అంటే రుణాలను తీసుకోవాలని సూచించారు. ప్రాథమికంగా రుణ ఉపశమనాన్ని సూచించారు. అయితే గ్రేట్ బ్రిటన్ ఆ దిశగానే అడుగులు వేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.